అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సాంగ్ని కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కొరియోగ్రాఫర్స్ కంటే కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కష్టమే ఎక్కువ ఉంటుంది. అసలు బేసిక్గా ఒక మూవీకి ఒక సాంగ్కి ఎంతమంది వర్క్ చేస్తారు? కొరియోగ్రాఫర్ కానివ్వండి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కానివ్వండి, ఎవరి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఒక సాంగ్ వచ్చే వరకు ఫస్ట్ సాంగ్ డైరెక్టర్ గారు సిచ్యువేషన్ సెట్ చేసుకొని హీరో గారికి సాంగ్ వినిపించిన తర్వాత ఈ సాంగ్ ఎవరు చేస్తే బాగుంటుందని ముందే అనుకుంటారు. ఎవరు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అనుకుంటారు. హీరో ఏంటంటే ఈ సాంగ్ నాకు ఈయన కావాలని నేను సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైతే కొరియోగ్రాఫర్ సాంగ్ విని డైరెక్టర్ గారికి కాకుండా మేనేజర్కి చెప్తారన్నమాట. మేనేజర్కి ఎట్లా ఈ సినిమా మేనేజర్స్ ఉంటారు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని ఈ సాంగ్ ఈ సెట్ వేస్తే బాగుంటుంది, ఈ సాంగ్ ఈ సెట్ వేస్తే బాగుంటుందని ఒక కొరియోగ్రాఫరే మొత్తం చెప్తారనమాట. చెప్పిన తర్వాత కొరియోగ్రాఫరు ఆయనకి సాంగ్ బాగా బిజీ ఉండు, నాకు ఈ సాంగ్ వచ్చింది నేను చేసుకోవాలి, సాంగ్ బాగా బిజీ ఉండనుకో, వేరే షూట్ ఉంది అనగానే ఏమంటే డైరెక్టర్ అసిస్టెంట్కి పంపించేస్తాడు. ఎవరైతే పర్మనెంట్ అసిస్టెంట్ ఆయన దగ్గర ఉంటారన్నమాట. ఆయనకు పంపించారు ఈ సాంగ్ కొంచెం టీమ్ సెట్ చేసి పెట్టు, ఈ సాంగ్కి ఎట్లా చేయాలని చెప్పి ముందు పంపించేస్తారు అనమాట. అట్లా పంపించినప్పుడు పెద్ద హీరో అనుకో, పెద్ద హీరో అన్నప్పుడు ఏం చేస్తారంటే కొన్ని 3 పాటలు విని బిట్లు ఇట్లా అసిస్టెంట్కి చెప్పి ఇట్లా చెప్తారన్నమాట. చెప్పి ఈ సాంగ్ నువ్వు చేసుకో పెట్టేసిరా అంటారు. చిన్న కొరియోగ్రాఫర్లకు అయితే మొత్తం అసిస్టెంట్లే చేసేస్తారు. అసిస్టెంట్లే కొరియోగ్రాఫర్స్గా. ఓన్లీ డైరెక్ట్ సెట్లోకి వచ్చిన తర్వాత సీన్లోకి వచ్చిన తర్వాత పాట వింటాడు కాబట్టి ఈ మూమెంట్ చెప్పిన తర్వాత చేస్తాడు. అదే పెద్దవాటికి అయితే డైరెక్ట్ హీరో అక్కడ చేయడు. కొంతమంది హీరో రిహార్సల్స్కి వెళ్తారు, కొంతమంది హీరో రిహార్సల్స్కి రానప్పుడు ఏం చేస్తారో డైరెక్ట్ 10 రోజులు కొరియోగ్రాఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న సీన్ బిట్టు అక్కడ ఒక 2-3 టైమ్స్ రిహార్సల్ చేస్తారు, డైరెక్ట్ టేక్కి వెళ్ళిపోతారు అనమాట. అలా ఉంటుంది. టాలెంటెడ్. అదే కొత్త కొరియోగ్రాఫర్స్ అయితే అసిస్టెంట్లే చేసేస్తారు. కొరియోగ్రాఫ్ మొత్తం అసిస్టెంట్ చేసేస్తారు. ఈ మూమెంట్ చూసిన తర్వాత ఈయన డైరెక్ట్ షార్ట్ చెప్పుకుంటాడు. ఒక 2-3 సార్లు రిహార్సల్ చూసుకుంటాడు, డైరెక్ట్ టేక్కి వెళ్ళిపోతారు అనమాట. వన్ మానిటర్ చూడరా ఎట్లా చేస్తానని చెప్పి మానిటర్ చూస్తే మానిటర్లో ఏమైనా స్టెప్ తేడా వచ్చిందనుకో ఇక్కడ ఇది మారుస్తారు అంతే తప్ప డైరెక్ట్ టేక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే మాస్టర్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు హీరోలు ఎవరు వితౌట్ రిహార్సల్స్ చేసే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఇంకా రామ్ చరణ్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా డాన్సర్స్ ఎక్కువ చేసేవాళ్ళు. మాక్సిమం ఫేమస్ హీరోస్ మాత్రమే వితౌట్ వెళ్ళిపోతారు. ఇంకా హెవీ ఉంది సాంగ్ హెవీ మూమెంట్ ఆడాలి అన్నప్పుడు అప్పుడు ఏదో ఇక తప్పదు అన్నప్పుడు రిహార్సల్స్కి వెళ్తారు అంతే. ఓకే. అండ్ మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ దీంట్లో చూసుకుంటే కనుక లేడీస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నా కూడా రానివ్వట్లేదు, పాలిటిక్స్ నడుపుతున్నారు అని చెప్పి చాలా మంది తొక్కేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లేడీస్ రంగంకి వచ్చేవారికి కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే అదే సినిమాలో డాన్సర్కి కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా కమిట్మెంట్ అనేది కంపల్సరీ. అది ఎలా ఉంటుంది, ఇప్పుడు పెద్ద సినిమా అయితే డైరెక్ట్ ఇవ్వరు కదా. ఒక అమ్మాయి కొరియోగ్రాఫర్ కావాలంటే ఒక 100 సాంగ్స్ అసిస్టెంట్కి చేయాలి, లేదా ఒక 10 సాంగ్స్ అసిస్టెంట్ చేయాలి. అది పెద్ద హీరోలతోటి పెద్ద కొరియోగ్రాఫర్స్ అసిస్టెంట్కి చేసినా కానీ అమ్మాయికి సాంగ్స్ వస్తాయా రావా అని భయపడి బయటికి రారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నా కానీ 4 కొరియోగ్రాఫర్స్ అవపడుతున్నారు. అవును. ఎక్కువ ఎందుకు అవపడుతున్నారంటే వాళ్ళు రానివ్వట్లేదు, అంటే అంత దూరం రానివ్వట్లేదు. వీళ్ళు వచ్చి తీసుకుపోయి నేను కార్డు పెట్టుకొని సాంగ్స్ ఏమంటే తిరిగితే అది వస్తుందా రాదా అని భయం. ఒక్కసారి మాస్టర్ కార్డు పెట్టుకున్న చచ్చినట్టు మాస్టర్ కార్డు చేయాల్సిందే, మళ్ళీ అసిస్టెంట్ చేయడానికి వీల్లేదు. అందుకోసమే భయపడతారనమాట. అంటే నేను అసిస్టెంట్కి వచ్చి మాస్టర్గా చేసుకుంటే సాంగ్లు వస్తాయా రావా, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది, నాకు తిండి దొరుకుతుందా లేదా అని భయపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. భయపడొద్దు, తిరగండి. మిమ్మల్ని ప్రొడ్యూసర్ గుర్తుపడుతుండా, మిమ్మల్ని హీరో గుర్తుపడుతున్నారా, లేకపోతే మీ డైరెక్టర్ గుర్తుపడుతున్నారా, వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేర్ చేసి ముందుకెళ్తేనే టాప్ నెంబర్షిప్లో టాప్ నెంబర్ 1లో ఉంటారు. భయపడకపోతే మళ్ళీ సేమ్ అదే అసిస్టెంట్గా చేసుకోవాలి. అండ్ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. మీరు చెప్పినట్టు మీరు కూడా ఒక కొరియోగ్రాఫరే. అయితే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి? ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చినప్పుడు నాకు కార్డు ఇవ్వలే. ఇది నాది ముంబై కార్డు అనమాట. ఇది పెప్సీ కార్డు, IFDDA అంటే ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్ కార్డు అనమాట. ఈ కార్డు నేను 2012లో తీసుకున్నా. ఈ కార్డు కాస్ట్ వచ్చి 4 lakhs, 4 లక్షలు ఈ కార్డు. ఈ కార్డు నేను తెచ్చుకున్న తర్వాత ఇది ఒరిజినల్ కార్డు. నా కార్డు నెంబర్ వచ్చి 249. ప్రభుదేవ్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు చెన్నై కార్డు తీసేసి ఆయన తెచ్చుకున్నారు కార్డు. అయితే ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ కార్డు తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను హైదరాబాద్కి
2002లో వచ్చా. నాకు డాన్సర్గా చేయాలని చాలా కోరిక ఉండే. నేను డాన్సర్గా చేసినప్పుడు కొంతమంది ఏపీ యూనియన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నాకు కార్డు ఇవ్వలే. నా లెక్క నేను రియాలిటీ షోలు చాలా చేశాను.